We thank and bless the Lord for the wonderful way God is leading us in these Bible studies on Wednesdays. బుధవారం నాడు ప్రభు అద్భుత రీతిగా బైబిల్ ధ్యానంలో నడిపిస్తున్న విధానం బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. The Lord is showing us very clearly from His Word that this salvation unto which He has called us is progressive. తన వాక్యంలోంచి ప్రభు స్పష్టంగా చూపిస్తున్నాడు, దేని నిమిత్తమైతే మనల్ని పిలిచాడు ఈ రక్షణ అనేది అభివృద్ధి చెందుతూ ఉండాలి. Our spirit has been saved. మన ఆత్మ రక్షించబడింది. Our soul is being మన మనసు saved. మారుతూ ఉన్నది. And our body shall be మన saved. శరీరం కూడా మార్పు చెందుతుంది. And we thank God for the way that He has led us through these meditations on Wednesday. బుధవారం నాడు మనకు జరుగుతున్నటువంటి ధ్యానాలను బట్టి నేను ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. The Lord wants our lives to be transformed by the renewing of our minds. మన యొక్క మనసులను నూతన పరచుట వలన ఆయన మనలను మార్పు చేయాలని ఆశపడుతున్నాడు. The Lord doesn't want us to be conformed to ఈ this world. లోకానుసారంగా మనం ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. The Lord doesn't want us to think like the world would ప్రభు think. మనలను లోకం ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించాలని కోరుకోవడం లేదు. But God wants our minds to be మన changed. మనసులు మార్పు చెందాలని కోరుతున్నాడు ఆయన. As we heard, our mind is the realm of the soul. మన మనసు అనేది ఈ సోల్ అనేటువంటి వ్యక్తిలో ఉన్నది. I'm not going to revise those things ఈ again రాత్రి tonight. మళ్ళా నేను వాటన్నిటిని పునరావృతం చేయడం లేదు. But this soul man has to be changed day by day. కానీ ఈ యొక్క మనసు అనేటువంటి లోపల ఉన్నది చూసారా, అది రోజు రోజు మార్పు And that's చెందుతుంది. where the salvation is to effectively work now in our lives. ఇప్పుడు అలా మార్పు అనేది జరిగినప్పుడు అది ప్రభావితం చూపిస్తుంది మన జీవితంలో, రక్షణలో. So we heard last week there is a transformation, a transfiguration that is presently taking place in our మనలో lives. రూపాంతరం అనేది, పూర్తిగా రూపమే మారిపోవడం అనేది అది చేసుకుంటూ వెళ్తున్నాడు. This change is in our minds, in our thought అది మన realm. యొక్క ఆలోచన, మన మనసు అనే ప్రాంతంలో జరగవలసి ఉన్నది. We do not realize that many a time we limit God by the way we మనం think. ఆలోచించే విధానం ద్వారా దేవుణ్ణి మనం పరిమితం చేస్తున్నాం అనే సంగతి మనకు తెలియడం లేదు. We limit మన God. దేవుణ్ణి పరిమితం చేసేస్తున్నాం. Yes. We limit God by the way we మన think. ఆలోచన విధానం ఆయనను పరిమితం చేసేస్తుంది. For the scripture says in Proverbs 23 and verse 7, for as he thinketh in his heart, so is he. సామెతలు 23:7 మనం చదువుతున్నాం కదా, ఒక మనుషుడు ఏ రీతిగా ఆలోచిస్తాడో అలాగ For ఉంటాడు. as he hath thought in his soul, so is తన he. యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనిషి కూడా అలాగే ఉంటాడు. We heard very clearly from God's word, the devil is not our real మన దేవుని problem. వాక్యంలో చిన్న సాతానుడు మన అసలైనటువంటి సమస్య కాదు. You know, it is what we think about the మనం devil. సాతాను విషయంలో ఏం ఆలోచిస్తాం అది The సమస్య. way we think about certain కొన్ని things, విషయాల గురించి మనం ఎలా ఆలోచిస్తాం అవి మన సమస్యలు. that will determine the way we say and do things. అవి మనము మాట్లాడడానికి, చేయడానికి అది మనం నిర్ణయం చేస్తుంది. Yes. How we do things and how we say things would depend upon how we think. మనం ఏ రీతిగా మాట్లాడుతున్నామో, ఏ రీతిగా చేస్తున్నామో అనేది మన ఆలోచన విధానంలో And ఆధారపడి it ఉంది. will determine what we are. అదే మనము ఎలాగ ఆలోచిస్తున్నాం అలాగుంటున్నాం. So you and I need to change our mind. అందుకోసం మన యొక్క మనసు మార్పు చెందాల్సిన అవసరం ఉన్నది. And we saw very మన clearly లేఖనంలో చాలా స్పష్టంగా చూసాం. from the book of Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో You know, we saw very, very clearly. లేఖనంలో చాలా స్పష్టంగా మనం I చూసాం. would like to quickly read. I will just read from the King James to save time. సమయం నేను The book of Romans chapter 8. తక్కువ ఉన్నది కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో గత వారం Yeah, we would చూసాం. not read it in Hindi for మన want of తెలుగులో time. మనం చదవలేం, సమయం లేదు కాబట్టి. For they that are after the flesh do mind the things శరీరానుసారులు శరీర విషయంలో మనసంతురు. of the flesh, 5వ వచనం. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతురు. but they that are after the spirit, the things of the spirit. శరీరానుసారమైన మనసు మరణము. For to be carnally minded is death,
but to be spiritually minded is life ఆత్మానుసారమైన and మనసు peace. జీవమును సమాధానమైనది. Because the carnal mind is enmity against ఎందుకంటే God, శరీరానుసారమైన for దేవునికి it is not విరోధమైనది, subject to the శత్రువైనది. law of God, అది neither దేవునికి indeed లోబడదు, can be. అది ఉండలేదు కూడా. So then, they that are in the flesh cannot please. శరీరానుసారులు God. దేవుని సంతోషపరచలేరు. So we saw very clearly from ఈ these లేఖనాల నుంచి scriptures, మనం చాలా స్పష్టంగా చూసాం. you know, for they that are after the flesh do mind the things of the flesh. ఎవరైతే శరీర అనుసారంగా నడుస్తారో ఆ శరీరాన్ని తృప్తిపరచడం కోసం జీవిస్తారు. And they that are after the spirit, the things of the spirit. ఎవరైతే ఆత్మానుసారులు ఉంటారో వారు ఆత్మను To be సంతోషపరచడం carnally చేస్తారు. minded is ఈ death. యొక్క శరీరానుసారమైన మనసు మరణం, To be spiritually minded is life. ఆత్మీయమైనటువంటి మనసు జీవము. Because the carnal mind is enmity against ఎందుకంటే God, శరీరానుసారమైన మనసు దేవునికి శత్రువై ఉన్నది. for it is not subject to the law దేవుని of God, ఆజ్ఞలకు లోబడదది, neither indeed can అది be. ఉండలేదు కూడా. So then, they that are in the flesh cannot please God. అందుకోసం శరీరానుసారులు దేవునిని సంతోషపరచలేరు. So the Amplified says, I would read that. So then, those who are living the life of the flesh, catering to the appetites, impulse of the carnal nature, cannot please or satisfy or be acceptable to Him. So we see very clearly the word of దేవుని God, వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం ప్రియులారా. that to be carnally minded is ఈ death. శరీరానుసారమైన మనసు మరణం, To be spiritually minded is life and peace. ఆత్మీయమైన మనసు జీవమును So సమాధానమైనది. if you think like man, ఇతర మనుషుల్లాగా ఆలోచిస్తే you will think నీవు death మరణాన్ని ఆలోచిస్తున్నావు, and నువ్వు talk మరణం మాట్లాడుతున్నావు, and live మరణంలో death. జీవిస్తున్నావు. But if you will think like కానీ God, దేవుని వల్ల ఆలోచన చేస్తే spiritually minded, ఆత్మీయమైన మనసు think in terms of this ఈ call పిలుపు యొక్క విధానంలో ఆలోచిస్తావు, and His ఆయన ఉద్దేశ purpose, ప్రకారంగా ఆలోచిస్తావు. you will think like and talk like, and you will think life జీవము గురించి ఆలోచిస్తావు, జీవం and you మాట్లాడతావు, will talk జీవం life గురించి మాట్లాడతావు, and you will live life. జీవంలో జీవిస్తావు. That అది abundant సమృద్ధి life, అయిన జీవము, the life of the bride, వధువు యొక్క జీవము, the life unto ఆ fullness, సంపూర్ణత కలిగిన జీవితం, the life unto maturity. సంపూర్ణతలోని తీసుకెళ్లే జీవం అది. When I speak నేను that, మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు I am not referring to a termination, as I shared last week. I'm not talking about a termination or the end of a ఈ physical life, భౌతికమైనటువంటి మరణం గురించి నేను మాట్లాడడం లేదు. but a death working in మనలో us. పనిచేస్తున్నటువంటి మరణం గురించి I am మాట్లాడుతున్నాను. speaking of a realm of death operating నా in us. జీవితంలో పనిచేస్తున్నటువంటి ఆ మరణం గురించి మాట్లాడుతున్నాను. It talks about negativism in నాలో my life. వ్యతిరేకత అనేది పనిచేస్తూ ఉన్నది. That speaks about the temporal realm where I am wasting my life. తాత్కాలికమైన జీవితంలో జీవిస్తున్న సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను. That which is visible is temporal, ఏదైతే కనబడుతున్నదో అవి నాశనము, but that which is invisible is eternal. కనబడనివి అదృశ్యమైనవి నిత్యములు, That remains అది నిలబడి ఉంటాయి, eternally. శాశ్వతంగా నిలబడి ఉంటాయి. You know, so the word of God has come to us very clearly గత last వారం week. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా వచ్చినది. The realm of death is the realm of ఆ fear. ఈ యొక్క మరణం యొక్క జీవితం అనేది అది It is a భయంతో realm కూడి of ఉన్నది, darkness. అది అంధకారంతో కూడి ఉన్నది, It's a realm of అది ignorance. అజ్ఞానంతో కూడి ఉన్నది, It's a realm of అది bondage. బందీలుగా ఉంటున్నది, It's a realm of అది limitation. పరిమితం చేస్తూ ఉన్నది, It's a realm of అది sorrow. దుఃఖంతో కూడి ఉన్నది. And these things are really in the minds of ఇవి men. మనుషుల యొక్క మనసుల్లో ఉంటున్నాయి ప్రియులారా. The man who walks after the ఎవరైతే flesh శరీరానుసారంగా నడుస్తారో walks after his 5 natural తనకున్న senses. 5 జ్ఞానేంద్రియాల ద్వారా నడుస్తాడో The world system is fully governed by the powers of ఈ darkness. లోకంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యం కూడా అంధకారపు శక్తుల చేత కంట్రోల్లో And చేస్తున్నది. it's also governed by the natural అది senses. అంతేకాకుండా జ్ఞానేంద్రియాలను కూడా అది కంట్రోల్ చేస్తున్నది. And so as we heard,
the hearts of men are failing for fear. అందుకోసమే మనుషుల యొక్క హృదయాలు భయమును బట్టి అది హడలెత్తిపోతున్నాయి. The enemy has deceived the whole world ఈ through fear. భయము ద్వారా శత్రువు అనేక మందిని మోసగిస్తూ వస్తున్నాడు. And as we heard, the carnal mind walks by sight and not by మనం faith. విన్నాం కదా, శరీరకాంశన మనసు కనబడే దాన్ని బట్టి నడుస్తాడు గాని విశ్వాసం బట్టి Finally, we నడవడు. saw the wonderful example from the book of Numbers. మనం సంఖ్యాకాండంలో నుంచి గొప్ప అద్భుత ఉదాహరణ చూసాం. I would like to turn to that for a moment and then నేను move on. ఒక్క క్షణం దాని గురించి చూస్తాను, తర్వాత ముందుకు వెళ్దాం. The book of Numbers సంఖ్యాకాండం and chapter 13వ 13. అధ్యాయము. We see the wonderful example of the children of Israel. అక్కడ అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకు ఇశ్రాయేల్ The జీవితం 10 ద్వారా చూస్తున్నాం. spies who believed. They could not believe God and believed in themselves. ఆ 10 మంది వేగులు వారు తమను తాము మీద నమ్మరు తప్ప దేవుని నమ్మలేకపోయారు. They believed in their natural వారి sense. స్వాభావికమైన జ్ఞానేంద్రియాలు ఏం చెప్తున్నాయో వాటిని నమ్మరు. They went by their own thought and their own వారి minds. సొంత తలంపులు, సొంత ఆలోచన విధానం ప్రకారం They వెళ్ళారు. were ruled and governed by their natural senses and their carnal mind. స్వాభావికమైన శారీరకమైన ఆలోచన మీద ప్రభుత్వం చేయబడ్డారు వారు. But we see very మనం clearly స్పష్టంగా చూసాం how Joshua and Caleb, యెహోషువ కాలేబుల విషయంలో. how Caleb stilled the people before Moses. మోషే ఎదుట కాలేబు నెమ్మదిపరిచాడు ప్రజల్ని. Verse 30. And Caleb stilled the people before Moses and said, "Let us go up at once and possess it, for we are well able to overcome it." మనము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలని కాలేబు ప్రజలందరి ముందు చెప్తున్నాడు మోషేతోటి. He said words of అతడు faith. విశ్వాసపు మాటలు పలుకుతున్నాడు. As we heard even గత last week, వారం విన్నాం కదా, all of them saw the same thing. వారందరూ ఒకే మాట చెప్పారు. But how they saw was what mattered. ఇతని యొక్క జీవితంలో ఎలా జరిగింది, What kind of mind they had. ఎటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. 10 of them had a mind that was set according to their own ఈ thinking. 10 మంది యొక్క మనసులు ఎలా ఉన్నదంటే వారి సొంత ఆలోచన విధానంగా ఉన్నది. Their thoughts were not, governed by the word and the promise of దేవుని God. యొక్క వాగ్దానము, దేవుని యొక్క వచనం మీద అది ప్రభుత్వం చేయబడదు వారి మనసులో. Negativism was working in వారి their hearts. హృదయంలో వ్యతిరేకత అనేది పనిచేస్తున్నది. They were in the realm of వారు death. అందుకోసమే మరణం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. That's a sad thing that we see అక్కడ there. మనం చూడొచ్చు, అది ఎంతో దుఃఖకరమైన విషయం అది. They were in the realm of death. They were thinking death and they spoke వారు death. మరణపు ప్రాంతంలో ఉన్నారు, మరణపు మాటలు మాట్లాడారు, మరణము క్రియలు చేశారు, వారు మరణించారు ఆఖరికి. And so they spoke out that to Moses. అదే మాటలు మోషేతో చెప్పారు వారు. But the two of కానీ them, వారిలో ఇద్దరు మాత్రం they very specifically said, చాలా స్పష్టంగా చెప్పారు, Caleb said, "We are at once able to మనం go." వెళ్ళి మనం జయించగలం. But the rest of కానీ them, మిగిలిన వారు మాత్రం అంటారు, they brought an evil వారు report. దుష్ట నివేదిక An తీసుకొచ్చారు. evil report against దేవునికి God. వ్యతిరేకమైనటువంటి God నివేదిక said the land is తీసుకొచ్చారు. good. The Lord said, "I will give you ప్రభు the land." అన్నాడు, నేను ఆ దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. But they couldn't believe what God spoke. ప్రభు to them. ఏం చెప్పాడో దాన్ని వారు నమ్మలేకపోతున్నారు. Verse 33, and there we saw the giants, the sons of Anak, which come of the giants, and we were in our sight as grasshoppers, and so we were in their sight. మేము వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వారి దృష్టికి అట్లే ఉంటే మేము. 33 వచనం 13:33. Yes. Now we see here very ఇక్కడ మనం clearly చాలా స్పష్టంగా చూస్తున్నాం, the Lord, the confession of these ones who could not believe in God's దేవుని word. మాట యందు విశ్వాసము చూడనటువంటి వారు ఒప్పుకోలు మనం ఇక్కడ చూడొచ్చు. We were in our own మా sight, దృష్టికి మేము, in our own మా యొక్క thinking, ఆలోచన మట్టుకు మేము according to what we could మేము see, ఏం చూస్తున్నామో దాన్ని బట్టి in our own, in our own thought మన realm, యొక్క సొంత ఆలోచన విధానంలో in our own, thinking, we thought we are like మా grasshoppers. మట్టుకు మాకు వారి ఎదుట మేము మిడతల్లా కనబడుతున్నాం. And so we were in వారి their కన్నుల eyes. దృష్టి కూడా మేము అలాగ ఉన్నాం అంటున్నారు. As we heard గత last వారం week, విన్నాం కదా,
They never said you are వారెప్పుడు grasshoppers. చెప్పలేదు మీరు మిడతలని వీరి గురించి. But they said, వీరు అంటున్నారు మేము అలా ఉన్నాము. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు అంటున్నారు. the unbelieving company of ఈ people. అవిశ్వాసము అవిశ్వాసం కలిగినటువంటి గుంపు వారు అంటున్నారు They said we are grasshoppers. మేము మిడతలం అంటున్నాడు. And so we మేము were అలా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నాం in వారి their దృష్టికి. eyes. As we see, so are we in our own eyes and in the eyes of the enemy. మన దృష్టికి మనం ఎలా కనబడుతున్నామో మనం అలా ఉంటున్నాం, అంతేకాకుండా శత్రు దృష్టి కూడా అలా ఉంటున్నాం. It's time to take real note of our confession. అందుకోసం మనం ఏం మాట్లాడుతున్నామో ఏం ఒప్పుకుంటున్నాం దాని గురించి చాలా జాగ్రత్తగా If you ఉండండి. want to progress on into God's highest, there must be a deliverance in the mind realm, in the thought realm, which will affect our confession. మన యొక్క ఒప్పుకోలు అనేది అది దాని మీద ప్రభావం ఏది చూపుతుందంటే మన యొక్క ఆలోచన విధానాన్ని గాని మనం సరిగ్గా చూసుకోకపోతే that will change our అది మన జీవితాలను మార్పు చేసి పడేస్తుంది. So we need deliverance within us. మన లోపలే మనకు ఈ యొక్క విడుదల కావాలి. అది మన చేతుల్లో ఉన్నది. As the apostle Paul said, renew your అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మీ మనసును నూతన పరచుకోండి. My thinking has to be changed by నా myself. యొక్క దేవుని యొక్క విధానంలో ఆలోచించుకోవడం ద్వారా నీకు నువ్వే. Hallelujah. It depends upon how I take నేను God. దేవుని వాక్యాన్ని నేను ఎలా తీసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి How I ఉంటుంది. take the promise దేవుని of God. వాగ్దానాలు నేను ఎలా తీసుకుంటున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంది. How I take the promises made about the church. సంఘం గురించి చేయబడినటువంటి వాగ్దానాలు నేను ఎలా తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్ ఉన్నది. The word of God says that he has called ఆయన me వాక్యం చెప్తుంది కదా, ఆయన నన్ను పిలిచాడు, and నన్ను saved me రక్షించాడు, according to a ఒక purpose. ఉద్దేశం చొప్పున చేశాడు. I must దానిని believe నేను that. నమ్మాలి. I'm not to have my own అక్కడ నా understanding, సొంత ఆలోచన విధానం సొంత తెలివితేటలు ఉపయోగించడానికి లేదు. but I must have the understanding of his word and his ఆయన mind. మనసు ఆయన వాక్యం చొప్పున నేను అంగీకరించాల్సిందే. And when we turn to chapter 14వ 14, వచనంలో మనం వెళ్ళినప్పుడు this is what we read. మనం అక్కడ చదివింది అదే. Joshua and Caleb, they said, verse 8, if the Lord delight in us, 8వ వచనం అంటాడు, then he will bring us into this land and give it us, a land which floweth with milk and honey. Only rebel not ye against the Lord, neither fear ye the people of the land, for they are bread for us. Hallelujah. Their defense is departed from them, and the Lord is with us. Fear them not. హల్లెలూయా. 8-9 వచనాలు, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి. ఆ దేశ ప్రజలకు భయపడుకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి The తొలగిపోయింది. enemy is ruling the whole world through fear. ఈనాడు శత్రువు భయము ద్వారా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. The carnal mind, which would walk by sight and not by faith, can be a heart filled with ఈ fear. వెలుచూపు కాక విశ్వాసంతో నడవాల్సిన దానికి వ్యతిరేకంగా నడిచే వారు అందరి జీవితాల్లో కూడా ఈ భయము ఆవరించుకుని ఉంటుంది ప్రియులారా. అనగా Remember, ఇది జ్ఞాపకం చేసుకోండి, the carnal mind produces ఈ fear. శరీరానుసారమైనటువంటి లోకానుసారమైన మనసు భయాన్ని The spiritual పుట్టిస్తుంది. mind produces faith. కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన మనసు విశ్వాసాన్ని సృష్టిస్తుంది. Oh, may we realize that, brothers ఏ and sisters. సహోదరి సహోదరుల దీన్ని మనం I గుర్తించగలమా? know that I have this battle in my own నా life. జీవితంలో నాకంటూ పోరాటాలు ఉన్నాయి. And this is what we could discuss. దాన్నే మనం ఆలోచించవచ్చు. When we had the meeting with the elders, సేవకులతో పాటు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే మేము డిస్కస్ చేసుకోవడం I జరుగుతుంది. could see నా myself, మట్టుకు నేనే చూసుకుంటున్నాను. as some others also could see. వారిలో కొంతమంది చూడగలుగుతున్నారు. I see that many a అనేక time సార్లు I have these 10 spies in me and also the 2 spies. నాలో ఈ 10 మంది వేగుల వారు కనబడుతున్నారు, ఈ 2 వేగుల వారు కూడా కనబడుతున్నారు, యెహోషువ కాలేబులు. In certain circumstances I see fear gripping కొన్ని me. పరిస్థితులలో ఈ భయం అనేది నన్ను ఆవరించుకుంటూ వస్తుంది.
In certain circumstances, I have faith. I like Joshua and కొన్ని Caleb. పరిస్థితుల్లో నేను యెహోషువ కాలేబుల్లాగా బలాఢ్యులాగా ఉంటున్నాను. But I thank God, God's word is coming to help me to overcome every fear in my నా heart. హృదయంలో కలుగుతున్నటువంటి ప్రతి భయాన్ని జయించడానికి దేవుని వాక్యం వచ్చి నాకు సహాయం చేస్తున్నది. Because fear భయము comes from the enemy. అనేది శత్రువు దగ్గర నుంచి వస్తుంది. Yes. And see how Joshua and Caleb repeatedly said, ఏ రీతిగా యెహోషువ కాలేబులు మాటి మాటికి చెప్తూ వచ్చారు ఈ మాట. neither fear ye the people of the land, ఆ దేశ ప్రజలకు భయపడద్దు, for they are వారు bread. మనకు ఆహారం అగుదురు. Fear no ఏ circumstance. పరిస్థితిని బట్టి కూడా భయపడద్దు, They said they are bread. వారు మనకు ఆహారం అవుతారు. Some time back when I shared, maybe somebody said it was in Trishur camp, I shared that, the enemy, the circumstances which are negative is bread that would feed us in our spiritual growth. మన పరిస్థితుల్లో మనకు శత్రువు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో అవి మనకి మన చుట్టూ వచ్చినప్పుడు అది మనకి ఆహారంగా మారి ఆత్మీయంగా ఎదగడానికి That is సహాయపడతాయి. going to feed us in our spiritual మన progress. ఆత్మీయంగా ఎదగడానికి వ్యతిరేకమైన పరిస్థితులు సహాయపడతాయి. How important it is for me to see that my negative situations, my Yes. struggles, my Yes. challenges, my battles are positive. It's going to feed, spiritual vitamins and strength to me to grow on and possess the land. ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నాకు ఎంత ప్రాముఖ్యమైన చూడండి. అవే కదా నా జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవుడు పిలిచిన పిలుపు దగ్గరికి రావడానికి సహాయపడేవి. అవి నాకు అవసరం. హల్లెలూయా. That's what Joshua and Caleb. అదే మాట ఇక్కడ యెహోషువ కాలేబులు చెప్తున్నారు. They are bread వారు for మనకు us. ఆహారం అగుదురు. It's going to minister energy and strength to అది us. మనకు ఈ యొక్క మాటల ద్వారా శక్తి బలాన్ని ఇస్తున్నాయి. And the Lord is with us. Fear them వారిని not. బట్టి భయపడొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. And I thank God for His ఈ word. వాక్యాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. My brothers and నా sisters, సహోదరులారా, let us really lay hold of life. ఆ జీవాన్ని పట్టుకుని ఉండండి. Yes. Everything outside of Christ's nature is a lying vanity. యేసు క్రీస్తు వారి స్వభావం కానిది ఏదైనా సరే అది వ్యర్థము. Yes. Listen జాగ్రత్తగా carefully, వినండి my brothers ప్రియ and sisters. సహోదరులారా. Today, majority of Christendom is not able to believe that we are able to move on to the fullness in Christ Jesus. అనేక మంది దేవుని బిడ్డలు అనబడిన వారు మన సంపూర్ణతలోనికి ముందుకు సాగాలనే దాన్ని నమ్మలేకపోతున్నారు. Though they believe we can be brought out of Egypt, వారు ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాగలరని నమ్ముతున్నప్పటికీ they उन लोग विश्वास करता है हमें मिस्र देश से बाहर निकाल सकता है. They believe that God can feed us in the వారు wilderness. అరణ్యంలో ప్రభు మమ్మల్ని పోషించగలడని కూడా నమ్ముతున్నారు. But some of they can't believe that God can bring them into the కానీ land. వారిలో కొద్ది మంది వాగ్దానం చేయబడిన దేశంలోని తీసుకురాగలడని నమ్మడం లేదు. So they've limited the Holy One of Israel. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన వానిని పరిమితం They చేసేస్తున్నారు. have bound the hands దేవుని of God. చేతులను కట్టేస్తున్నారు. They're not willing to be changed వారి now. జీవితంలో ఇప్పుడు మార్పు చెందడానికి ఇష్టపడడం లేదు. They do not believe therefore a progressive salvation now in their ఇప్పుడు life. వారి జీవితంలో ఈ రక్షణలో ముందుకు సాగాలనే దాంట్లో నమ్మడం లేదు. వారు They are like the 10 వారు spies. 10 మంది వేగుల వారిలాగా ఉన్నారు. God can deliver us from Egypt. ప్రభు మనల్ని ఐగుప్తు నుంచి విడుదల చేయగలడు. He can sustain us in the అరణ్యంలో wilderness. మమ్మల్ని పోషించగలడు. जंगल का सफर में పోషించగలడు. can sustain. हमें देखभाल कर Yes. सकता है, संभाल संभाल सकता सकता है. लेकिन the Lord cannot bring us into కానీ the land. వాగ్దానం చేయబడిన దేశంలో కానీ తీసుకురాలేడు. We cannot grow on into the ఆ fullness. సంపూర్ణతలోనికి మేము వెళ్ళలేం. We cannot come into maturity. క్రీస్తు యొక్క పరిపూర్ణతలకు వెళ్ళలేం. We cannot come into the fullness and into the full knowledge or into perfection. సిద్ధత పరిపూర్ణత అనేది ఆ యొక్క అనుభవంలోనికి మేము రాలేం అని అంటున్నారు.
So we see majority are in that realm. అనేక మంది ఈ యొక్క విధానంలోనున్నారు. And the minority only believe God today also as in those ఆ days. రోజుల్లో కూడా అల్ప సంఖ్యాక ప్రజలు మాత్రమే ఈ రకంగా నమ్మారు. And I want to say to all my brothers and sisters who are మా here, మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు చెప్పాలనుకుంటున్నాను, the greatest bottleneck or the greatest hindrance is the way we think. అన్నిటికంటే పెద్ద అడ్డు బండ ఏదనంటే మన ఆలోచన And విధానం. if you would allow God's word to enter in and dispel that Amen. darkness, it will also dispel every fear Hallelujah. from your heart and mind, and we will be released to believe Amen. God Hallelujah. and trust God and move on. నీవు దేవుని వాక్యాన్ని గాని అనుమతిస్తే ఆ వాక్యం వచ్చి నీలో ఉన్నటువంటి అంధకారాన్ని చెల్లా చెదురులు చేసి బయటకు నెట్టివేసి నీవు దేవుని మాటను విశ్వాసం ఉంచేలా చేస్తుంది. And let me say that again, everything outside of క్రీస్తు Christ's nature స్వభావంకు బయట ఉన్నదంతా is కూడా a lying అదంతా vanity. కూడా అబద్ధములు వ్యర్థములు. That which men call life is really death. మనుషులు దేన్నైతే జీవం అని అంటున్నారో అది మరణం కనబడుతుంది. And that realm is passing ఆ away. యొక్క లోకం గతించిపోతుంది. Yes. That which men call life today దేన్నైతే మనుషులు జీవితం అని చెప్తున్నారో it's not అది life. నిజంగా జీవం కాదు, It's really అది death. మరణం. And that realm is passing away. ఆ లోకము గతించిపోతుంది. But that which is of దాని God దేవునిది is eternal and నిత్యమైనది, శాశ్వతమైనది. so let me just explain that to us. అది నన్ను Right. మనందరికి That which men call life is really death. మనుషులు దేన్నైతే జీవం అని అంటున్నారో అది మరణం. Look at the focus of men ఈ today. రోజున మనుషుని వైపు దృష్టి కేంద్రీకరించి చూడండి. Man's focus మనుషుని is, యొక్క దృష్టి and his labor is all in the realm of the temple. వారు పడుతున్నటువంటి ప్రయాస కష్టమంతా కూడా తాత్కాలికమైన దాని గురించే. Yes. Turn with me నాతో కలిసి చూడండి, to that ఆ లేఖన scripture. భాగం చూద్దాం. 2 Corinthians 2 కొరింథీయులు chapter 4:18. 4వ అధ్యాయం 18వ వచనం. While we look not at the things which are seen, but at the things which are not seen, for the things which are seen are temporal, but the things which are not seen are eternal. మేము నిత్యమైన మన తెలుగులోనైతే 17 నుంచి ఉందండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి So the చూస్తున్నాం. Lord makes it very clear to us. దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. The things which are seen are temporal. ఏది దృశ్యమైనవో అవి అనిత్యమైనవి. They are passing వారు away. అవి గతించిపోతున్నాయి. They don't అవి remain. నిలిచి ఉండవు. That passes అది away. గతించిపోతుంది. And today we see men, they invest their life in that realm which is seen, which is temporal, which is passing. మనుషుడు దాని మీద తన పెట్టుబడి పెడుతున్నాడు, ఏదైతే నాశనం అయిపోతో, ఏదైతే గతించిపోతుందో. Yes, it is something that passes అది away. గతించిపోయేది. That is the realm of అదే death. మరణపు లోకము. understand దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. That is the realm of death. అది మరణపు లోకం. అది It is not అది eternal. శాశ్వతమైనది కాదు. It is not something that will అది remain. నిత్యము నిలుచుండేది కాదు. Let me just read that from another మరొక అనువాదం translation. నుంచి ఇదే వచ్చిన నేను చదువుతాను చూడండి. Pull it out. So we look not at the things which are seen, but at the things which are unseen. For the things which are visible are temporal, just brief and fleeting.
But the things which are invisible are everlasting and imperishable. అది 17-18 వచనాలు చదువుతున్నారు, కానీ వేరే అనువాదంలో ఉన్నట్టు మన తెలుగు అనువాదంలో లేదు. Yes, I would like to read from the Amplified Classic Translation. The slight difference is, but the things that are invisible are deathless and everlasting. అదృశ్యమైనటువంటి యాంప్లిఫైడ్ బైబిల్ క్లాసిక్ ని Yes. చదువుతున్నారు. అదృశ్యమైనవి మరణము లేనివి, Deathless. మరణము లేనిది. Yeah. So the realm which is not seen is deathless. అదృశ్యమైనవి మరణము లేనివి, उधर मृत्यु नहीं है, ऐसे बोलो. It is అది deathless. మరణము లేనిది. So the realm which is seen, visible, temporal, it's a realm of death. ఏదైతే కనబడుతున్నాయో దృశ్యమైనవో అవి మరణముతో కూడినవి. It's a realm అది of death. మరణంతో కూడినవి. You know, the carnal man, he invests his life in the realm of the temporal. శారీరకమైన మనిషి తాత్కాలికమైన దాని మీద ఎక్కువ పెట్టుబడి పెడుతుంటాడు. That's why the Lord said unto us, do not think అందుకే like men. ప్రభు అన్నాడు కదా, లోకానుసారమైన మనుషుల వల్ల ఆలోచించొద్దు. Amen. Yes. Man thinks the temporal. మనుషుడు ఎప్పుడు కూడా తాత్కాలికమైన His ఆలోచిస్తాడు. life is invested in the ఆ temporal. తాత్కాలికమైన దాని మీద ఎక్కువ పెట్టుబడి పెడుతుంటాడు. His thoughts are అతని ఆలోచనలు తాత్కాలికమైనవి. It may be about house. ఆయన ఇల్లు కట్టుకోవచ్చు, It may be about ప్రాపర్టీ property. సంపాదించుకోవచ్చు, It may be about అది job. ఉద్యోగం కావచ్చు, It may be about అది marriage. వివాహం కావచ్చు. No, do not misunderstand. దయచేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. But that's where man's thoughts are. అక్కడే ఉన్నాయి మనుషుని యొక్క ఆలోచనలన్నీ కూడా. Man thinks that is అదే life. అనుకుంటున్నాడు జీవితం అంటేని మనుషుడు. But God's word కానీ దేవుని says లేఖనం చెప్తుంది that is not the realm అది of కాదు జీవితం అంటే. ఆమేన్. The realm of life is a realm which is eternal. జీవము అనేది ఏంటంటే అది నిత్యం ఉండేది. I tell you, we need a renewing of మన our minds. మనసులు ఇప్పుడు మార్పు చెందాలి, నూతన పరచబడాలి. The way we think has to మనం ఏ change. రీతిగా ఆలోచిస్తున్నామో అది మార్పు చెందాలి. And I want to tell you that's going to help us a great అది deal. మనకు ఎంతో సహాయపడుతుంది ప్రియులారా ఆ నవీకరణ వల్ల. We will be liberated from the clutches of our own natural carnal mind and also from the powers of our enemy who keeps us in మన fear. స్వాభావికమైన శారీరకమైన ఆలోచన నుంచి మనము విడుదల పొందడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శత్రువు యొక్క చేతుల్లోంచి కూడా మనం విడిపిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. Amen. Oh, may God's word enter in, dispel every darkness, దేవుని వాక్యం మన జీవితంలో ప్రవేశించును కనుక every ఇది uncertainty, అంధకారము అనిశ్చిత తొలగిపోను గాక, అజ్ఞానం తొలగిపోను గాక, and fear from our hearts. భయం తొలగిపోను గాక. Yes. And I want to honestly say that I want this deliverance in my own నేను life. యథార్థంగా చెప్తున్నా, నా జీవితంలో కావాలి విడుదల. I am seeking God with all deliberations in ఈ these days. రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రతి విధమైన విడుదలను దేవుని దగ్గర వెతుకుతున్నాను. Lord, help me, and I am sure He is helping ప్రభు me. సహాయం అడుగుతుంటే ఆయన చూపిస్తున్నాడు నాకు ఆయన. So when we look at the man ఈ రోజున today, మనుషులు మనం చూసినప్పుడు, when we look at మన humanity, మానవత్వం చూసినప్పుడు we see that every man is so caught up in the realm of ప్రతి death. మనుషుడు కూడా ఈ మరణపు లోకంలో His పట్టుబడిపోయాడు. whole life is spent in the realm అతని of death. జీవితం అంతా కూడా మరణంలోనే మునిగిపోయి ఉన్నది. Now let me bring you to make it more clear. To make it more clear to us, let me take you to the book of Luke. లూకా సువార్తలోని తీసుకుని వెళ్ళి ఇంకా స్పష్టంగా తెలియచేయండి. chapter 12. 12వ అధ్యాయం. Hallelujah. As somebody said last week, by the time you got warmed up, the message was over. Now, I don't know if it looks like that today again. May God help us and save us. Now, the book of Luke chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం. Yes. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Luke chapter 12. లూకా 12వ అధ్యాయము
would read from verse 15. Sorry. Chapter 12 and verse 15. 15వ వచనం నుండి. All right, we will read from verse 13 to get it really clear. We will not read it in Hindi to save time. And తెలుగులో one of the చదవడం companies said unto him, 13వ వచనం Master, చదవండి. speak to my 13. brother that he divide the inheritance with me. And he said unto him, Man, who made me a judge or a divider over you? And he said unto them, Take heed and beware of covetousness, for a man's life consisteth not in the abundance of the things which he possesseth. హల్లెలూయా. Verse 15 you can read. 15వ వచనం చదువుతాం చూడండి. ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు And మూలము for a కాదు. man's life consisteth not in the abundance of the things he possesseth. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. The life of a man consisteth not in the abundance of things he possesses. మనుషుని జీవము తనకు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి గాని, అతని కలుగుతున్న అభివృద్ధి గాని, అది అతని జీవానికి కారణం కాదు. J.B. Phillips translation says like this, and J.B. then Phillips translation turning to చెప్తాది the కదా. disciples, he said to them, notice that be on your guard against covetousness in any shape or form, for a man's real life in no way depends upon the number of his possessions. మనుషుని యొక్క జీవం అనేది ఎంత సంపాదించుకున్నాడో దాని మీద ఆధారపడి లేదు అని జేబీ ఫిలిప్ ట్రాన్స్లేషన్ So చెప్తుంది. it is not, life is not that you have many natural things in your లోక life. సంబంధమైన విషయాలు ఎన్ని నువ్వు కలిగి ఉన్న దానివి అనేది మనుషుని యొక్క జీవం గాని జీవితం గాని కాదు. The word of God very clearly tells what is life. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది జీవం అంటే ఏటో, జీవితం అంటే ఏటో. It is not the things that you have, you possess, you have నువ్వు inherited. కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, నువ్వు ఎంత సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు. In other words, what the Lord is trying to say, that these are all the temporal realm that is going to ప్రభు perish. చెప్పడంలో కానీ అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా తాత్కాలమే, ఇవన్నీ నాశనం అవ్వనున్నది. Yes. Oh, may God help us to understand this very clearly tonight. రాత్రి ప్రభు మనకు అర్థం చేసుకోవడానికి సహాయం I'm చేయండి. reading from the Amplified New Testament. It says, He said unto Amplified them, Bible నుంచి keep చదువుతున్నారు. yourself and keep free from all covetousness, the immoderate desire for wealth, the greedy longing to have more. For a man's life does not consist in and is not derived from possessing overflowing abundance or that which is over and above his needs. So the Lord makes it very clear what is man's life. ప్రభు ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనిషి యొక్క జీవితం Man's ఏంటో. life is not interpreted in terms of what he possesses in the natural. లోక సంబంధంగా ఏం సంపాదించుకున్నాడో అనేది కానే కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. It's very, very clear. చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. It is not in the abundance of things we మనం సంపాదించుకున్న సంపాదన యొక్క అభివృద్ధి కాదు. Yes. I really see that there's a great need for us to be open to the Holy Spirit ఇక్కడ here. మన యొక్క హృదయాలు తెరవబడడానికి పరిశుద్ధాత్మకు మన అవకాశం ఇవ్వాల్సిన ఎంత అవసరం ఉన్నది. What is life? జీవితం అంటే ఏంటి? Today when we look ఇప్పుడు around, మనం నలువైపులా చూసినప్పుడు we see that majority of people, అనేక మంది అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు, of course the people in the world, they are in that realm. లోకస్తులు అలాగే ఉన్నారు, అది వేరే సంగతి. And everything is interpreted in terms of what they possess. వారు ఏమైతే సంపాదించుకున్నారో దాన్ని బట్టే In terms of their వారు దాన్ని వర్ణిస్తారు, వరకు success in చెప్తుంటారు. their education, their success in their job, their promotions. వారు చదువుల్లో గాని మంచి ర్యాంకులు సంపాదించుకుంటే, ఉద్యోగాల్లో మంచి Yes or no? ప్రమోషన్ Tell వస్తే me. దాన్ని గొప్ప ఆశీర్వాదం దేవుని. And what realm is that? ఏంటది? ఏ లోకం అది?
Is there any man who has taken all these things with him? ఏ వ్యక్తి అయినా ఉన్నాడా తను చనిపోయినప్పుడు ఇవన్నీ తీసుకుని Whether వెళ్తాడా? it is his profession అతను వృత్తిని తీసుకుని వెళ్తాడా? or his అతని చదువుని education తీసుకుని వెళ్తాడా? or his అతను possessions సంపాదన తీసుకుని వెళ్తాడా? or his తనకున్న personality వ్యక్తిత్వం తీసుకుని వెళ్తాడా? that he has gained upon this భూమి మీద earth సంపాదించుకున్న దాన్ని ఏమని తీసుకుని into eternity? నిశ్చయతను తీసుకుని వెళ్తాడా? Never. ఎన్నటికి తీసుకుని Whether వెళ్ళాడు. it's a personality or possession or profession. అది వ్యక్తిత్వమో తన యొక్క వృత్తో మరి ఏదైనప్పటికీ అతడు తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. They had to leave it all అన్ని here. కూడా ఇక్కడే వదిలిపెట్టేయాలి. Nothing beyond the grave. అవన్నీ సమాధి, Nothing అది beyond. సమాధి దొడ్డి దాటికి వెళ్ళదు. Whosoever that person in the world అది is. ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ లోకంలో And the word of God is very దేవుని clear. లేఖనం చాలా స్పష్టంగా Life is తెలియజేస్తుంది. not there. జీవం అక్కడ లేదు. Jesus said యేసు this. ప్రభువారు చెప్తున్న మాట, Don't నీ waste your జీవితాన్ని life. అక్కడ వృధా చేయొద్దు. The people and the world the people in the world they think లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటారు కదా that ఏమని, this is ఇదే life. జీవితం అంటే. This is what they call దీన్ని life. చూడండి ఎంత చక్కటి జీవితం అండి అతని. But for you and for me, కానీ దేవునికి, that is దేవుని not దృష్టిలో అది కాదు జీవితం. life. It's a realm of. అది మరణపు లోకం. It's all a realm that will pass. అది గతించిపోయేటువంటి లోకం అది. ఆమేన్. Amen. Will you agree Yes, with me? మీరు అంగీకరిస్తారు నాతో పాటు? Don't go by your నీ thinking. ఆలోచన బట్టి వెళ్ళొద్దు. Don't go by your నీకు ఉన్న thoughts. తెలివితేటలను బట్టి వెళ్ళొద్దు. But go by the దేవుని word. వాక్యాన్ని బట్టి వెళ్ళు. The word of God is very దేవుని వాక్యం clear. చాలా స్పష్టంగా ఉన్నది. Life is not what we మనకు have ఉన్నటువంటి కలిమి అనేది జీవితం కాదు. in the realm of the అదంతా కూడా తాత్కాలికమైనది. That's all passing అదంతా away. కూడా గతించిపోతున్నది. That is all the realm of అది death. మరణపు లోకం అది. Well, we may say, brother, don't we need all these? మీరు అనొచ్చు, సహోదరుడా ఇవన్నీ మాకు అవసరం లేదా? The word of God says we ప్రభు need. వాక్యం కూడా చెప్తుంది అవన్నీ మనకు కావాలని. But the Lord says, don't keep your heart and mind. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ హృదయం నీ మనసు దాని మీద పెట్టొద్దు. But the whole world is there. The whole world is lying in a vanity, in a lie. లోకం అంతా కూడా దాని మీద పెడుతూ వ్యర్థమైన జీవితం జీవిస్తున్నది. But remember, but that which is of God is eternal and కానీ permanent. దేవునివి అయితే మాత్రం అది శాశ్వతమైనవి, అది నిత్యమైనవి. Yes, so the word of God is very దేవుని clear. లేఖనం చాలా In స్పష్టంగా Luke chapter తెలియజేస్తుంది 12. 12వ వచనంలో. And look at the further expressions here. ఇక ముందు ఆయన చెప్తున్నటువంటి వివరణ చూడండి. And then Jesus gave them a అక్కడ parable, ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఒక దృష్టాంతం an చెప్తున్నాడు. example to tell them what ఆ it is. ఉపమానం చెప్తూ దాని ద్వారా అసలు And that's ఎలాంటిది very, very clear. అని చెప్తున్నాడు ఆయన. Very illustrious. It tells us clearly ఈ- what the Lord ఈ really meant. ఉపమానంలో ఆయన ఆ మాట 15వ వచనం చెప్పిన మాటకు And అర్థం he spake చెప్తున్నాడు. a parable unto them, saying, the ground of a certain rich man brought forth plentifully, and he thought within himself, saying, what shall I do? Because I have no room where to bestow my fruits. And he said, this will I do, this will I do. I will pull down my barns and build greater. There will I bestow all my fruits and my goods. It's all I and my. ఇక్కడ It's all the self. There is no God here. Yes. And I will say to my soul, yes, soul, thou hast much goods laid up for many years. Take thine ease, eat, drink, and be merry. 19వ వచనంలో అంటున్నాడు కదా, ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని Celebrate, enjoy. సమకూర్చి పట్టి తిని సుఖించు, తినుము, సంతోషించు, త్రాగు. So much God has blessed దేవుడు you. నిన్ను ఎంతో ఆశీర్వదించాడు. And God said unto ప్రభు him, అంటున్నాడు కదా అతనితోటి, thou fool, విర్రివాడా, this night thy soul be required of ఈ thee. రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. Then whose shall those things be which thou hast నీవు provided? సిద్ధపరిచినవి ఎవరివి అవుతాయి అని అతనితో చెప్పాను. Oh, many have answers to that. అనేక మంది జవాబు చెప్తారు. The Lord will ask them, for whom have you, gathered all this? There are many wise men who will say, for my children, my grandchildren, my great అతి grandchildren. తెలివితేటలోని గారు ఏం చెప్తారంటే, మా పిల్లల కోసం అండి, మా మనవాళ్ళ మనవరాళ్ళ కోసం అండి, వాళ్ళైన కనీసం సుఖంగా ఉంటారనండి.
for my నా పిల్లల children, కోసం, and my నా grandchildren, మనవళ్ళు మనవరాళ్ళ కోసం, from my great నా ముని grandchildren. మనవల కోసం కూడా. That is the answer many ఆ would have. రకంగా జవాబు చెప్పొచ్చు మీరు. God is not concerned about those answers. దాని విషయంలో ప్రభు పట్టించుకోవడం లేదు. But the Lord asked them this ప్రభు question. వారితో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. All that you gathered is not anything, there is nothing for you to take on with you from ఆయన అక్కడ here. చెప్తున్న మాట ఏంటంటే, నీ విషయంలో నీకు ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేవు. అది నీ విషయంకి వస్తే You know, I will say to నా myself, ప్రాణంతో నేను చెప్పుకుంటాను, it is the soul pleasure. అదంతా కూడా మనసును You know, సంతోషపరిచేది. many people preach this to ఇది unbelievers. బహుశా మనం అవిశ్వాసులు బోధించవచ్చేమో. This example, this parable is spoken to many ఈ unbelievers. యొక్క ఉపమానము అనేక మంది అవిశ్వాసులు మనం But I would బోధిస్తుంటాం. say that this parable is for నేనంటాను believers. కదా, ఈ యొక్క ఉపమానం విశ్వాసులకి, Yes. To విశ్వాసులకి, believers who only want their soul to be blessed and make the soul more happy. వారు యొక్క జీవితం, వారి ప్రాణం ఆశీర్వదించబడాలి, ఇంకా ఆశీర్వదించబడాలి, అన్నిటితో ఆశీర్వదించబడాలి అనుకుంటున్నాను. And what did the Lord say in verse విశ్వాసులైనప్పటికీ. 21? 21వ వచనం అంటాడు. What did the ప్రభు Lord say? ఏమన్నాడు చూడండి. Yes, verse 21. 21. So is he that layeth up treasure for himself and is not rich toward God. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును అని చెప్పాను. Yes. This is what happens to the man who hoards things for himself and is not rich where God is concerned. దేవుని విషయంకి వచ్చేటప్పుడు ఎవరైతే ధనవంతుడు కాకపోతాడో తన కొరకు సమకూర్చుని Yes. అలాగే ఉంటాడని చెప్తున్నాడు. Not rich towards దేవుని ఎడల ధనవంతుడు కానివాడు. హల్లెలూయా. My brothers and sisters, it's time to take another look at our life, our priorities. Where the emphasis is, we must change our way of thinking. దేవుని మరొకసారి మన ఆలోచన విధానంలో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చినది. దేవుని వాక్యాన్ని బట్టి ఎక్కడ మార్పు చెందాలో అక్కడ మార్పు చేయవలసి ఉన్నది ప్రియులారా, మన ఆలోచన విధానంలో. Yes. హల్లెలూయా. Where are we మనం investing? ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం? Are we thinking like these ఈ men మనుషుల వల్లే మనం ఆలోచన చేస్తున్నామా? all the time? అస్తమాలును Thinking about this natural, this life which is temporal? ఈ యొక్క లోకానుసారమైంది తాత్కాలమైన దాని మీద ఉన్నదా మన మనసు? You know, are our minds always in that ఆ realm? లోకంలోనే జీవిస్తున్నదా మన యొక్క మనసు? Can our minds be renewed and come into the realm and think what God thinks about our life? ప్రభు మన జీవితాల గురించి ఏం ఆలోచిస్తున్నాడో వాటిని ఆలోచించుకోగలమా మనము? Verse 22వ 22. వచనం. And he said unto his disciples, therefore I say unto you, take no thought for your life, what ye shall eat, neither for the body, what shall ye put on. 22వ వచనం అంటాడు కదా, అంతటా ఆయన తన శిష్యులు ఇట్లాను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము కూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం కూర్చేనను చింతించుకుడు. And the body is more than raiment. ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? The life is more than meat. ఆహారము కంటే ప్రాణము గొప్పది. Yeah, జీవన. You know, life is more than meat. And the body is more than raiment. మన శరీరము వస్త్రము కంటే గొప్పది. Oh, how important that is. ఎలాగా? I think many of us need to be delivered here. మనలో అనేక మంది ఇక్కడ విడుదల పొందాలి. What is life to us? ఏంటి జీవితం అంటే? We need to change the way మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామో ఆలోచన విధానం మార్చబడాలి. the way we think, the way we మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామో ఏ రకంగా the మాట్లాడుతున్నామో, way our priorities దేని are. విషయంలో మన ప్రాధాన్యతలు ఉన్నాయో. I want to tell you, saints, if you want God's highest, దేవుని యొక్క ఉన్నతమైన స్థానం పొందాలంటే then there must be a change in our thinking about life మన itself. జీవితంలో మన జీవితం గురించినటువంటి ఆలోచన విధానం మారాలి. Hallelujah. No wonder the Lord says, before the coming of the Lord, ప్రభు రాకడకు ముందు he said, it shall be as in the days of Noah. నోవహు రోజుల్లో ఎలా ఉంటుందో అలాగ ఉంటది. They were all caught up in eating and వారందరూ drinking. కూడా తినడం త్రాగడంలో పట్టుబడిపోతారు. What does that దాని అర్థం mean? ఏంటి? Are we not to eat మనం and తినకూడదు drink? త్రాగకూడదనా?
But that means that became the focus of life. అదే దాని యొక్క మన దృష్టి కేంద్రీకరం అయిపోతుంది. That became the main thing. అదే మన జీవితంలో అతి ప్రాధాన్యత అయిపోతుంది. But the main thing in the life of a believer, a child of God, is God కానీ himself. ఒక దేవుని బిడ్డ జీవితంలో అతనికి దేవుడు మాత్రమే ప్రాధాన్యత ఉండాలి. హల్లెలూయా. God himself. దేవుడు మాత్రమే. This salvation in Christ యేసు Jesus. క్రీస్తునందున్నటువంటి రక్షణ ప్రాధాన్యత ఉండాలి. Life does not consist in things we possess. జీవితం అనేది మనం కలిగి ఉన్న సంపాదన బట్టి కాదు ప్రియులారా, అది కాదు జీవితం అంటే. You know, and the Lord says how much we have to trust God in ఈ this. రోజుల్లో ప్రభువుని ఎంతగా మనం నమ్మాలో మన Life ఆలోచిస్తున్నాడు. is more than. Life is more than. జీవితం అనేది Yes. The Lord made it very, very ప్రభు clear. చాలా స్పష్టంగా తెలియజేశాడు. Life is much more important than food, and the body more important than clothes. ఆహారము జీవము కంటే వస్త్రము దేహం కంటే గొప్పవు కదా. Oh, let me read that from another మరొక translation. అనువాదంలో చూడాలని ఆశపడుతున్నాను. Don't fuss about what's, yeah. Sorry. That's a different translation that I was looking for. For this reason I tell you, that's amplified. యాంప్లిఫైడ్ బైబిల్లో చదువుతున్నారు. Do not worry about life as to what you will eat, or what your body as to what you will wear. For life is more than food, and the body more than clothes. You know, and I feel that we need to be delivered. నేను అనుకుంటున్నాను కదా, మనం విడుదల పొందాలి ప్రియులారా. Yes. When we look at the world ఈ today, రోజున లోకం గురించి మనం చూసినప్పుడు the focus and the concentration is on this natural. వారి యొక్క దృష్టి అంతా కూడా ఈ శరీర సంబంధమైన వాటి మీదే కలిగి ఉన్నారు వారు. But our call is to be rich toward. మన యొక్క పిలుపు ఏంటంటే దేవుని ఎడల ధనికులై ఉండాలని. We are not to waste our life in the realm of the temporal, the visible. ఈ తాత్కాలికమైనది కనబడే దాంట్లో మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. The realm of అది death. మరణము సంబంధించిన లోకం అది. Hallelujah. Amen. ఎస్. But we have to be in the realm of కానీ life. మనము జీవము కలిగినటువంటి లోకంలో జీవించాలి. Life which is deathless. ఆ జీవితం ఎలాంటిదంటే మరణము లేని The జీవితం. realm that is అది eternal. నిత్యం ఉండే జీవితం అది. Hallelujah. Which is అది eternal. నిత్య జీవం అన్నది. Which passeth not away with. సమయాన్ని బట్టి అది గతించిపోయేది కాదు. Oh, may God really save us, brothers and sisters, is my humble prayer even tonight for myself and for all of నా us. నిమిత్తం మనందరి నిమిత్తం కూడా నా యొక్క దీనత్వంతో కూడి చేసే ప్రార్థన ఇదే, విడుదల పొందాలని. You know, let's not think like men మన around చుట్టూ us. ఉన్నటువంటి మనుషుల్లాగా ఆలోచించొద్దు. Let's not think like men. మనుషుల్లాగా ఆలోచించొద్దు. They're always in the realm of the temple, అవన్నీ కూడా తాత్కాలికమైనవే. in the realm of death. ఓ అవన్నీ కూడా మరణంలో In the realm లోకంలో of ఉన్నాయి. negativity. అదంతా వ్యతిరేకపు లోకంలో ఉన్నది, Not in the realm of life. జీవము కలిగిన లోకంలో లేదు. I want to tell you, many have no time to be rich toward God. అనేక మందికి దేవుని ఎడల ధనికులై ఉండడానికి సమయం లేదు వారికి. Towards, to be rich towards, దేవుని ఎడల ధనికులై ఉండడానికి. rich towards God. Yeah. Many are not able to, అనేక మంది దేవుని ఎడల because ధనికులై their time ఉండడానికి is invested in the temporal ఎక్కువ realm. సమయం వారు తాత్కాలికమైన దాని మీద వృధా చేస్తున్నారు. Their thinking is always in that. వారు in ఆలోచన those చేసేది terms. కూడా ఎప్పుడు దాని గురించి ఆలోచన చేస్తున్నారు. How to have more ఎలాగ houses, ఇంకా ఎక్కువ ఇల్లులు కట్టుకోవాలి, how to have more ఇంకా ఎక్కువ plots, ఇళ్ల స్థలాలు ఎలా సంపాదించుకోవాలి, how to have more ఇంకా sites ఇళ్ల స్థలాలు ఇంకెక్కువ for children and పిల్లల కోసం, grandchildren. వారి పిల్లల కోసం. How can I multiply నా my money? డబ్బులను ఎలాగ నేను దాన్ని పెంచుకోగలను, ఎక్కడ invest it? పెట్టుబడి పెట్టాలి. Well, you are thinking death. I want to tell you, Hallelujah. you like me or not like me, you are ఓ thinking death. నేను ఈ రాత్రి చెప్పాలనుకుంటున్నాను, నీవు మరణం గురించి ఆలోచించుకుంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా. How much your time is spent to think on what God speaks about you, about your నీ salvation. రక్షణ గురించి, నీ గురించి ఎంత ప్రభు చెప్తున్నాడో దాని గురించి నీకు I లేదు. want to tell you, God is releasing a people who will begin to see the unseen is real. దేవుడు ఎవరికైతే ఇంతవరకు Hallelujah. కను విప్పబడలేదో వారు ఈ రోజున చూస్తారు. దేవుడు చూపించబోతున్నాడు.
the Lord will release a ఈ people రోజున అనేక మంది దేవుడు విడుదల చేయలేనాడు. to see that the realm of the ఈ eternal, నిత్యత్వం ఉన్న దాన్ని is real. చూడడానికి దేవుడు అనేక మందిని విడుదల చేయలేనాడు. which is అది real. నిజమైంది. Hallelujah. Yes. That is real. అది శాశ్వతమైంది. I want to tell you, this is where our natural mind refuses. ఇక్కడే మన యొక్క మనసున్న చూసారు తిరస్కరిస్తుంది, That పట్టించుకోదంటది. mind must be brought to the subjection of యేసు Jesus Christ. క్రీస్తుకు లోబడేలా చేయనివ్వదు ఈ మనసు. Look at the first man and woman. మొట్టమొదటి మనుషులను చూడండి, ఆది ఆదాముల్ని How Satan dragged ఏ them రీతిగా సాతానుడు వాళ్ళు మోసించాడు, to believe a అబద్ధాన్ని lie. నమ్మేలా చేసిందో. Dragged the first man and మొదటి పురుషుడిని స్త్రీని To believe that అబద్ధాన్ని నమ్మేలా లాగింది వాళ్ళని. yes. They began to reason and debate. వారికి వాదించడానికి వారి దగ్గర కారణాలు ఉన్నాయి. I want to tell us tonight, రాత్రి చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, God has a great destiny for you. నీ కొరకు నా కొరకు దేవుని ఎడల గొప్ప గురిని ఆయన కలిగి ఉన్నాడు. Oh, may God deliver me is my prayer రాత్రి tonight. ప్రభు నన్ను విడుదల చేయని That ప్రార్థన. God will give me that strength and grace in my నా own సొంత life. జీవితంలో దేవుడు అటువంటి బలమును I కృపనిమ్మని. see how hostile my mind is against what God దేవుడు speaks. దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో నా మనసు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తుందో చూడండి. My mind refuses to accept what the Lord ప్రభు ఏం says. చెప్తున్నాడో దానిని నా మనసు అంగీకరించడానికి తిరస్కరిస్తుంది. For my mind says that which is temporal is real. నా మనసు అంటుంది కదా, ఏదైతే తాత్కాలికమైందో అదే నిజమైంది అంటుంది. ఎంత భయంకరం. My mind says what is, టెంపరల్. temporal is నా real. మనసు అంటుంది ఏదైతే తాత్కాలికమైందో అదే నిజమైంది అంటుంది. అబద్ధం, మోసం. What is seen is real. Yes. What is temporal is real. ఏదైతే తాత్కాలికమైందో అది నిజమంటుంది నా మనసు. Yes. That's what my mind says. అది నా మనసు చెప్తుంది. అలాగని How can you నువ్వు believe? ఎలా నమ్మగలవు? How can నువ్వు you ఎలా think? ఆలోచించగలవు? Is there a ఏదైనా proof? రుజువు ఉందా? Yes, there's a అవును, proof. రుజువు ఉంది. And yet I don't want to believe. అయినప్పటికీ నేను నమ్మదలుచుకోలేదు. That is the అదండి mind. మన మనసు అంటే. It is again and again asking for proof. ప్రతిసారి కూడా అది రుజువు అడుగుతుంది. Did not Israel ask for proof again and ఇశ్రాయేలు again? అడుగుతున్నారు మాట మాటకి రుజువు కావాలని. And what they got? Death. వారేం పొందారు? మరణం. Oh my God, save ప్రభు me. నన్ను రక్షించిన గాక. I want to tell you ఒక one thing. విషయం చెప్పాలనుకుంటున్నాను. God's thoughts are good towards us. దేవుని యొక్క తలంపులు తన ప్రజల ఎడల మంచివై ఉంటున్నవి. But that which is of God is eternal and permanent. దేవుని సంబంధించి శాశ్వతమైనది, The realm of the నిత్యమైనది. spirit ఆత్మ సంబంధమైన లోకము is the real అది realm. నిజమైన లోకము. That is the real అది world. నిజమైన లోకము. That is అది eternal. శాశ్వతమైనది, నిత్యమైనది. We who are the children of మనము God దేవుని పిల్లలమైనటువంటి మనము, and heirs of దేవుని God. స్వాస్థ్యపరులమైనటువంటి మనము. Yes. We are వారసులు. not to think like the world around మన us. చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లాగా మనం ఆలోచించకూడదు. Let me say that point అది blank. మరొక మాట చెప్పు. We are not to think. మనము మన చుట్టూ ఉన్న వారి వల్ల If you believe you ఆలోచించకూడదు. are an heir with Christ and we are heirs of మన God, దేవునితో పాటు వారసులమైతే, then దేవుని వారసు please remember దేవుని యొక్క we వారసులమైతే are not to think like the world. లోకస్తులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదు. We are not to act like the world. లోకం నటిస్తున్నట్టుగా మనం నటించడానికి లేదు. వారు We have bypassed our human genius. మనుషుల యొక్క తత్వం అన్న చూసారు, దాన్ని దాటేసాం మనం. Yes. We are bypassing that. ఆ realm. లోకాన్ని మనం దాటుకుని వెళ్ళిపోతున్నాం. And I've heard something in the realm of faith. విశ్వాసంలో నేను ఒక లోకాన్ని విన్నాను. సునా Yes. We have heard something in the realm ఆ of faith. విశ్వాసపు లోకంలో ఏదో ఒకటి విన్నాను నేను. I want to say, brothers ఏ and sisters, సహోదరి సహోదరులారా, God has a people in the భూమి earth మీద దేవునికంటూ ప్రజలు ఉన్నారు. that have seen the realm of the ఈ Spirit. ఆత్మీయ క్షేత్రాన్ని చూస్తున్నారు. Holy Spirit is revealing through the word
that realm in Christ యేసు Jesus. క్రీస్తు నందున్నటువంటి ఆ లోకమును పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా They are బయలుపరుస్తున్నాడు. beholding that మనము realm. దానిని పట్టుకుని ఉండాలి. They are seeing వారు that దాన్ని realm. చూడగలుగుతున్నారు, చూస్తున్నారు. How are they ఎలా seeing? చూస్తున్నారు వారు? By the word దేవుని of God. వాక్యాన్ని బట్టి. That is what Joshua and Caleb ఆ saw. రకంగానే యెహోషువ కాలేబులు చూశారు. They saw the realm of వారు life. జీవపు లోకాన్ని చూశారు, They saw their వారి possessions. స్వాస్థాన్ని చూశారు. And life was వారి working. in them. జీవితంలో జీవం అనేది పనిచేస్తున్నది. Not fear భయం కాదు, and not. మరణము కాదు. And I would like to ఈ say రాత్రి tonight, మేము చెప్పాలనుకుంటున్నాం, God has a people in the earth. దేవునికంటూ తనకు ప్రజలున్నారు. God has his remnant church in భూమి the earth. మీద దేవునికి శేషించబడిన ప్రజలున్నారు. People who have seen the realm of the spirit, ఆత్మీయ లోకమును చూస్తున్నటువంటి ప్రజలున్నారు. seen the realm of the eternal. నిత్యత్వం గురించి ఆలోచిస్తూ వారి ప్రజలున్నారు. Death is not working, వారిలో మరణము పనిచేయడం లేదు. but rather the life of Christ from within. క్రీస్తు యొక్క జీవితం వారి లోపల నుండి పనిచేస్తున్నది. Christ within us, the hope of glory. మన మహిమకు నిరీక్షణటువంటి మనలో ఉన్న క్రీస్తు అక్కడ నుండి పనిచేస్తున్నది. Hallelujah. హల్లెలూయా. That hope, that Christ ఆ నిరీక్షణ who is within us is working మనలో in us. ఉన్నటువంటి క్రీస్తు అన్నట్టు నిరీక్షణ ద్వారా పనిచేస్తున్నది. The life of Christ within us. మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క జీవమైన Let నిరీక్షణ, us not bind this strong man within మనలో us. ఉన్నటువంటి బలమైన దానిని ఆయనను బంధించొద్దు. The one who is within you is ఆమేన్. greater, నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, is stronger, బలమైన వాడు, is ఆయన mighty. శక్తివంతుడు. Yes. మనలో ఉన్నవాడు. Let's not ఆయనను పరిమితం చేయొద్దు. there is an endless increase that flows from. ఆయన యుద్ధ నుంచి ఎన్నడూ ఆగనటువంటి ప్రవాహం ప్రవహిస్తున్నది. Yes. You know, there is a life to flow, as we saw from the beginning of our study. It is to spring forth. ఈ బైబిల్ స్టడీ మొట్టమొదటి ప్రసంగంలో మనం చూసాం, మనలో ఆ జీవపు ఊట Amen. ఉంపుతూ That ఉండాలి. life is to flow. ఆ జీవం మనలోంచి ఉముడుతూ ఉండాలి. That life is to renew this అది mind. మనలో ప్రవహిస్తూ మన మనసులను మార్చాలి. It's going to be అది changed. మనల్ని మార్పు చేయనిది. There's an endless increase. దానికి అంతం లేదు, అంతం There's లేకుండా an ఆగుతా endless flow ఆగకుండా from పోతుంది, within, brothers and ప్రవహిస్తున్నది. sisters. And I know that my time నా is up. సమయం అయిపోయిందని నాకు తెలుసు. Turn with me to Isaiah, యెషయా గ్రంథం చూడండి. the book of యెషయా Isaiah, గ్రంథం chapter 9. 9వ అధ్యాయం. Isaiah chapter 9వ 9, అధ్యాయం verse 6 to 7. 6-7 వచనాలు. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Of the increase of his government and peace there shall be no end. Hallelujah. There is no end. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడింది. For the increase there is no end. హల్లెలూయా. ఆయనకు అంతం అనేది లేదు, There is no end. ఆయనకు అంతమంటూ లేదు. There's an endless అది increase అంతము లేనటువంటి అభివృద్ధి ఉన్నది. that flows from with Christ within, మనలో ఉన్నటువంటి క్రీస్తు నుండి అది ప్రవహిస్తున్నది. and his kingdom ఆయన has రాజ్యము, no limitation. ఆయనకి మితం అనేది లేదు. And upon the throne of David and upon his kingdom, in order it to establish it with judgment, with justice from henceforth even forevermore. The zeal of the Lord of hosts will perform this. Hallelujah. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకై అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. I want to say one thing and close. ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. Brothers ప్రియ and సహోదరి sisters, సహోదరులారా, let's be willing మనం ఇష్టపడుతున్నాం, to change the way మనం we think. ఆలోచిస్తున్న విధానం మార్చుకోగలుగుతున్నాం. Amen. Amen. Don't you మీకు realize అర్థం అవడం లేదా? that many a time, most of our time, our mind is in the realm of అనేక సార్లు మన యొక్క మనసు ఈ మరణపు లోకంలోనే జీవిస్తున్నది. death. మరణపు లోకంలో జీవిస్తున్నది. Translate karo sahi.
It's the realm of అది death. మరణపు లోకంలో జీవిస్తున్నది. It is in the realm of the అది temporal. తాత్కాలికమైన లోకంలో జీవిస్తున్నది మన It మనసు. is the realm which is passing అది away. గతించిపోతున్న దాంట్లో జీవిస్తున్నది మన మనసు. Oh, may God save you and ప్రభు save. మన నిన్ను నన్ను కాపాడును గాక. And the Lord said one thing very clearly in the book of Luke. లూకా సువార్తలో ప్రభు చాలా స్పష్టంగా In closing, I చెబుతున్నాడు. want to turn to that scripture again. మరలా లేఖనాన్ని చూపించి Luke ముగిస్తాను. chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయము. Yes. And the Lord says ప్రభు this. చెప్తున్నాడు కదా, He says, look at the ravens. కాకులను చూడండి. Yes. He gave the examples of the అక్కడ ravens. కాకుల ఉదాహరణ చెప్తున్నాడు. And then he says, which neither have storehouse nor barn, and God feedeth them, how much more are ye better than the fowls? ఆ విత్తవు కోయవు వాటి గరిబి లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని Verse 24. పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. 24వ వచనం చదువుతుంది. హల్లెలూయా. Yes. పోషణ కర్తా. Yes, and he said to them in verse 25వ 25, వచనం. and which of you thinking thought can add to his stature 1 cubit? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడ ఎక్కువ చేసుకొనగలడు? Yes. See how specifically God is putting this question before his own disciples. తన సొంత శిష్యులు ఎదుట ఈ యొక్క ప్రశ్న ప్రభు పెడుతున్నాడు చూడండి. And the Lord says how God provides. దేవుడు ఏ రీతిగా పోషిస్తాడో His own creation. తన సృష్టికి చూడు అని చెప్తున్నాడు. And then he says in verse 29 once 29వ again, వచనం అంటున్నాడు కదా ఆయన, and seek not ye that ye what ye shall eat or what ye shall drink, neither be of doubtful mind. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. Yeah. Be not of doubtful mind. అనుమానపు మనసును కలిగి ఉండొద్దు. Yes. So, as for you, do not seek what you will eat or what you will drink, or have an anxious and unsettled mind. Anxious and unsettled చింత mind. కలిగి అనిశ్చితమైనటువంటి Don't have- మనసును కలిగి ఉండొద్దు అని వేరొక అనువాదంలో చెప్తున్నాడు ఈ మాట. Yes. 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 और पढ़ो. नहीं, verse 29. Neither be of doubtful mind. అనుమానము కలిగి ఉండొద్దు. Yes. Sunday na karo. And it says in this Amplified, it's very Amplified good. It Bible says is here, nor have an anxious or unsettled mind. చింత కలిగి ఉండొద్దు, అనిశ్చితమైన మనసును కలిగి ఉండొద్దు. You must not set your heart on what you eat or drink, nor must you live in a state of anxiety. చింత కలిగిన దాన్ని వాటి మనసులో ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా భవిష్యత్తు అనేటువంటి చింతలో మీరు కలిగి ఉండొద్దు. All these things do the nations of the world seek after. లోకంలో ఉన్న వారు అందరూ కూడా దీని గురించి చింత కలిగి ఉంటారు. In other words, the world thinks like అది that. లోకం చింతిస్తుంది అలాగా. The world is thinking in those ఆ terms. రకంగా లోకం ఆలోచిస్తుంది. And you are not to think that on those దేవుని terms. That's what బిడ్డమైన the Lord is నీవు అలా primarily coming to. ఆలోచించడానికి వీలు లేదు. For all the pagan nations of the world greedily seek these things. అన్య దేశాలైనటువంటి వారు ఎంతో ఎంతో దురాశతో వెతుకుతుంటారు. God's mind is very clear. ఎంత స్పష్టంగా ఉన్నా చూడండి. Now I know. నేను ఎరుగుదును, I've gone through. నేను వెళ్ళాను ఈ పరిస్థితులు గుండా. I would like to say in ఈ closing, ముగింపులో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. when God ప్రభు spoke to నాతో me చెప్పినప్పుడు, to come into full-time ministry, పూర్తికాలపు సేవకు రమ్మన్నప్పుడు I was very much battling. నా మనసులో నేను ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాను. Mind of the people, లోకంలో ఉన్నటువంటి don't do ప్రజలు this. అంటారు చెయ్యొద్దు ఇలాగా. Not ఇప్పుడు now. కాదు, After a కొన్ని few years, సంవత్సరాల తర్వాత at least you will get. కనీసం నీకు పెన్షన్ దొరికేంత వరకు చేయి. Don't do this. చెయ్యొద్దు ఈ పని. You have a widow mother, నీకు విధురాలైన తల్లి ఉన్నది, and you have sisters not నీకు married. సహోదరులు ఉన్నారు, వారికి పెళ్లిళ్ళు అలకలేదు. Only son. How are you going to take? వీరందరినీ నువ్వు ఎలా చూసుకోగలుగుతావు?
But God కానీ spoke. ప్రభు నాతో చెప్పాడు. And 4th of February 1976. 1976 ఫిబ్రవరి 4వ తారీఖున 1976. 86 నే 76 76. Yeah. Yeah. And I surrendered my life to ఆ the Lord. దినమందు నేను ప్రభు సేవకు సమర్పించుకున్నాను. And when I was battling with ఈ this యొక్క issue. కారణాలతో నేను ఎంతో పోరాటం జరుగుతుంది నా మనసులో. Lord, I want to do your ప్రభువా, నీ will. యొక్క చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను. But కానీ all these things, ఇవన్నీ కూడా నా మైండ్ లో వస్తున్నాయి. how will నేను I, ఎలా జీవించగలను? who will support? ఎవరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు? How am I going to take care of myself, my family, and also my mother and others? నా మట్టుకు నా కుటుంబాన్ని, నా తల్లిని, నా సహోదరుని ఎలా bothering me చూసుకోవాలి? so ఎంతో much. నన్ను ఇబ్బంది చేసింది. And then I went to a meeting. I can never forget నేను ఒక that. మీటింగ్కి వెళ్ళాను. There was a convention called Peace with God Convention in Mavalangar Auditorium in న్యూఢిల్లీలో ఒక ఆడిటోరియంలో జరిగింది. దేవునితో సమాధాన పరచుడనేటువంటి మీటింగ్ జరిగినప్పుడు and I went, నేను అక్కడికి వెళ్ళాను. and the preacher అక్కడ said, బోధకుడు చెప్పాడు కదా, today I'm going to speak two thoughts. 2 తలంపుల గురించి మాట్లాడిన ఉన్నాను అన్నాడు. He said one is for the unsaved and the other one for the saved. ఒకటేమో రక్షణ పొందని వారి కోసం, ఒకటేమో రక్షించబడిన వారి And he కోసం. took this portion ఆయన ఈ భాగాన్ని తీసుకున్నాడు. ఆయన and he began ఆయన to బోధిస్తున్నాడు. look at the fowls of the air. చూడండి, ఆకాశ పక్షులు Look చూడండి, at the lily of the valley. ఆడు గడ్డి Thinking పూలను about చూడండి. your own life, how much more can you add to నీ it? జీవితంలో నువ్వేమైనా ఒక మోరడా నువ్వు కలుపుకోగలవా? And I tell to you, that was the last nail on me. అదొక్కటే ఆఖరి మేకు నాకు మీద గుచ్చబడింది. And I thank దాని నుంచి నేను ఇంక వేలాడిపోయాను. And the Lord took me through those ఆ circumstances పరిస్థితులు గుండా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళాడు. that I would trust God. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లు That when He took me through those ఆ circumstances, పరిస్థితులు గుండా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు I want to tell you, ప్రభు, I can say in small నేను measure, కొంత పరిమాణంతో చెప్పాలనుకుంటున్నా. God is faithful. దేవుడు నా విశ్వాసం గలవాడు, God can. నమ్మకం గలవాడు. And my prayer today, Lord, help. ప్రభువా, నాకు సహాయం చేయి. Today my challenges are different. ఇప్పుడు నా ముందున్నటువంటి ఛాలెంజ్లు వేరేవే నీవు, But Lord, help me to have the same కానీ mind. నీవు మాత్రం అదే మనసును కలిగి ఉన్నవాడు. Same mind. Same అదే mind మనసును కలిగి ఉన్నవాడు. in my battles ఈ today. రోజున నీ యొక్క పోరాటాల్లో I want to tell you, I need this word. నా జీవితంలో ఈ యొక్క వాక్యం ఎంత అవసరం ఉన్నది. I need this word in నా జీవితంలో ఈ వాక్యం నాకు I'm ఎంత praying అవసరం to the ఉన్నది. నేను Lord, ప్రార్థిస్తున్నాను. deliver me. Let me not think like ఓ men. ప్రభువా, నన్ను విడుదల చేయి. మనుషులు ఆలోచిస్తున్నట్టుగా I నేను do not ఆలోచించాను. want, Lord. Please help me. ప్రభువా, నాకు సహాయం చేయండి. Please help me to think the way నీవు you ఎలాగ ఆలోచిస్తున్నావో నేను అలాగ ఆలోచించినట్లుగా సహాయం చేయండి. your thoughts for your church, your thoughts for me as part of your Hallelujah. church, Lord. That's where I want to keep my mind, my talk, and my life. నీ సంఘం గురించి, నా గురించి నీవు ఏ రకమైన ఆలోచనలు కలిగినావో నేను వాటిని ఆలోచించడానికి, వాటినే మాట్లాడడానికి, వాటిలోనే జీవించడానికి సహాయం చేయి. Saints, this life in Christ is not a hobby. యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి జీవితం అనేది ఏదో ఆడుకునే ఆట లాంటిది కాదు, అలవాటు లాంటిది కాదు. ఇది హాబీ, This is ఇది life. జీవితం. హల్లెలూయా. Hallelujah. For where your treasure is, ఎక్కడ నీ ధనం ఉంటుందో there will your heart అక్కడే నీ మనసు కూడా, నీ హృదయం కూడా ఉంటుంది. hallelujah. For the people of the world, లోకస్తులు their dhan is here. వారి యొక్క ధనము ఇక్కడే ఉంది. లోకం Their treasure వారి is here. నిధి ఇక్కడే ఉన్నది. Hallelujah. Where moth eats. వారు మనసంతా ఇక్కడే పెట్టుకుని ఉన్నారు. Moth. చిమ్మటలు కీడ. కీడే. Yes. Oh my God. ప్రభు మన సహాయం చేయను గారు. The realm of Christ. క్రీస్తు యొక్క లోకం, That's the realm that is it. ఆ లోకము నిత్యత్వములో ఉండేటువంటి. Amen. Don't you feel that we all need మనందరికి deliverance? విడుదల కావాలని మీకు అనిపించడం లేదా? I want to tell you, I need. నేను చెప్తున్నా, నాకు విడుదల My అవసరం. thinking has నా to change. మనసు I మార్చబడాలి. know in many realms it is నేను changed, ఆలోచించేటువంటి విధానం మార్చబడాలి. but I know there are many realms it is yet to change, and I am trusting God that He will give me victories. ప్రభునందు నేను నమ్మకం ఉంచుతున్నాను. ఆయన నాకు విజయం ఇస్తాడని Oh, may నమ్ముతున్నాను. God really help all of us. I will close. ప్రభు మనందరికీ సహాయం చేయను కాక నేను ఇక్కడ ముగిస్తున్నాను. May God help all of ప్రభు us. మనందరికీ సహాయం చేయను కాక. That our lives would be different in this coming week. రాబోయే వారంలో మన జీవితాలు తప్పకుండా తేడా Then ఉంటాయి. today, let our prayers be changed. మన యొక్క ప్రార్థనలు మారనివ్వండి. ముందు Our prayers be positive. మన యొక్క ప్రార్థనలు వాక్యానికి ఆధారం Our చేసుకుని prayers be పాజిటివ్గా ఉంటాను. in line with the word. దేవుని వాక్యాన్ని సారంగా ఉండనివ్వండి.
our prayers be in line with eternal. నిత్యత్వములతో సమానమైనటువంటి ప్రార్థనలు ఉండనివ్వడమని. And then things will అప్పుడు change. పరిస్థితులు దానికి అవే మారిపోతాయి. Shall we all stand up? ఆయన సన్నిధిలో మనం అందరం లేచిన వాడు ప్రార్థన చేద్దామా?